హాయ్ అండి. నేను విజయ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో రస్మలై చూపించబోతున్నానండి. ఈ రెసిపీ చేయడానికి 3 లీటర్ల పాలు తీసుకున్నాను. నేను ఫుల్ క్రీమ్ మిల్కే తీసుకున్నానండి. ముందుగా 2 ప్యాకెట్లు అంటే 2 లీటర్ల పాలు తీసుకుని వాటిని మనం పన్నీర్ తయారు చేసుకోవాలి. వాటి కోసం పాలను మరిగించుకోవాలి. ముందు ఒక గిన్నెలోకి తీసుకొని పాలను మరిగించాలి. నాకు ఈ గిన్నె 1 లీటరే పట్టిందండి. అందుకని నేను వేరే గిన్నెలోకి మార్చి 2 లీటర్ల పాలని తీసుకుంటున్నాను. తీసుకుని ఈ పాలను ముందు బాగా కాయాలండి. కాచి మరిగిన తర్వాత మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగరు, లేదంటే నిమ్మరసం పోసి పాలను విరిగించుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పాలు మరుగుటకు టైం పడుతుందండి. ఇప్పుడు నేనైతే నిమ్మకాయ రెడీ చేసుకుంటున్నాను. నిమ్మకాయ జ్యూస్ ఒకటి పెద్ద కాయ తీసుకున్నాను. దీన్ని పిండి కొంచెం వాటర్లో కలిపి పక్కన పెట్టుకోవాలి. నిమ్మకాయ రసం రెడీ చేసేలోపు పాలు కాగినాయండి, మరగటానికి రెడీ అయినాయి. ఇవి కొంచెం పొంగొచ్చిన తర్వాత నేను నిమ్మరసం అందులో కలుపుతున్నాను. నిమ్మరసం పోసి ఒక గరిటతో ఒకసారి తిప్పి అలా వదిలేస్తే పాలన్నీ విరిగిపోతాయండి. విరిగిపోయి పాలు గడ్డలాగా అయిపోతుంది, వాటర్ సపరేట్ అవుతుంది. ఈ రకంగా పాలను విరిగించుకున్న తర్వాత మనం దాన్ని ఒక ముద్దలాగా చేసుకోవాలి వడకట్టి. చూసారా, ఇరిగిపోయి గడ్డలాగా పైకి తేలింది. ఈ రకంగా ఇరిగిన తర్వాత దీన్ని వడగట్టుకోవాలి. ఒక క్లాత్, తడి క్లాత్ తీసుకొని దానిలోకి ఇదంతా వడకట్టుకోవాలి. మొత్తం ఆ నీళ్లు వాటర్ అంతా వేరు చేసుకుని ఆ వాటర్ అంతా పిండేయాలండి. నాకైతే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను కదా, 2 లీటర్ల పాలకి చాలా ఎక్కువగానే వచ్చిందండి ఈ పన్నీర్ అనేది. ఇదంతా ఈ రకంగా వడకట్టుకోవాలి. వడగట్టి పట్టుకుని క్లాత్ని బాగా వాటర్ అంతా పిండేసిన తర్వాత మరలా చల్ల నీళ్ళతో కడగాలండి. చల్లటి నీళ్ళు అయినా పర్వాలేదు, నార్మల్ వాటర్ అయినా పర్వాలేదు. పన్నీర్ని శుభ్రంగా కడగాలి. ఆ నిమ్మరసం అనేది, ఆ పులుపుదనం అనేది లేకుండా పన్నీర్ని కడుక్కోవాలని నేనైతే 2 టైమ్స్ కడిగాను. ఈ విధంగా వాటర్తో కడగాలండి. కడిగి మరలా క్లాత్ చుట్టి మొత్తం పిండేయాలండి. ఆ వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా వాటర్ ఏమైనా ఉంటే అది జారిపోతుంది క్లాత్లో నుండి. ఇప్పుడు మరలా 1 లీటర్ పాలు ఉంచాను కదండి, అవి కూడా మరలా మరిగించుకోవాలి మన రస్మలై వేయడానికి. దీనికి కూడా నేను ఫుల్ క్రీమే యూస్ చేస్తున్నాను. ఈ పాలు అయితే టేస్టీగా ఉంటుందండి ఫుల్ క్రీమ్ అయితే. ఈ పాలు కాగేలోపు నేను ఒక పౌడర్ రెడీ చేసుకుంటున్నాను. ఒక 6 యాలకులు, 15 బాదం పప్పులు, అలాగే పిస్తా, జీడిపప్పు ఇవన్నీ కలిపి పౌడర్ చేసుకున్నానండి. పౌడర్ చేసి పక్కన పెట్టి ఈ పాలు పొంగొచ్చి మరిగిన తర్వాత ఇది చేసుకున్న పౌడర్ వేసి కలిపి పెట్టి ఒక 2-3 నిమిషాలు మరిగిస్తే సరిపోతుందండి. పాలు చిక్కటే కాబట్టి ఎక్కువసేపు మరగవలసిన పని లేదు. ఈ పాలల్లో ఈ పొడి వేయటం వల్ల చాలా మంచి టేస్ట్ వచ్చిందండి. మనకి బయట కొనే రస్మలైలో ఇలా వేయరు. ఇలా వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా సూపర్, చెప్పడానికి ఇంకా మాటలు లేవండి, అంత బాగుంది రస్మలై అయితే. ఇప్పుడు ఈ పౌడర్ కూడా వేసి కలిపెట్టిన తర్వాత చివరిగా నేను ఒక 1/2 కప్పు షుగర్ వేసాను. షుగరు కొంచెం ఫుడ్ కలర్, ఎల్లో ఫుడ్ కలర్ వేసి షుగర్ కరిగే వరకు కలిపెట్టి స్టవ్ ఆఫ్ చేసి పాలను పక్కన పెట్టేశాను. ఈ లైటింగ్లో మీకు కలర్ ఎలా కనబడుతుందో కానీ నాకు కలర్ అయితే బాగుందండి. బాదం పాలు కలర్లో వచ్చింది, ఎల్లో కలర్లో, లైట్ ఎల్లో కలర్లో. నేను నైట్ టైం చేశాను, లైటింగ్లో కలర్ అంత బాగా కనిపించట్లేదు.
ఇప్పుడు మనం వడబెట్టుకున్న పన్నీర్ ఉంది కదండి, దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ప్లేట్ లాంటి దానిలోకి తీసుకొని బాగా మన అరిచేత్తో బాగా ఒత్తి ముద్దలాగా చేసుకోవాలి. ఎంత స్మూత్గా మనం ఒత్తి ముద్ద చేసుకుంటామో రస్మలై అంత బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా ఒత్తి ముద్ద చేసుకున్న దాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి పక్కన పెట్టుకోవాలి, అన్నీ సమానంగా. నాకైతే 2 లీటర్స్కి 20 ముద్దలు వచ్చినాయండి, అంటే 20 రస్మలైస్ వచ్చినాయి అన్నమాట. వీటిని రౌండ్గా చేసి 2 చేతులతో ప్రెస్ చేస్తే చక్కగా ప్రెస్ అవుతాయి. అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మరలా ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకున్నాను. 1/2 లీటర్ వాటర్ తీసుకొని షుగరు 1/2 కప్ తీసుకున్నానండి. మీరు ఇంకా కొంచెం ఎక్కువగా తీపి తినేవాళ్ళైతే 3/4 కప్పు లేదా కప్ కూడా తీసుకోవచ్చండి. మేము మీడియంగా తింటాము, మాకు సరిపడా వేసానండి షుగరు. ఇప్పుడు ఈ షుగర్ కరిగి వాటర్ మరుగుతూ ఉండగా చేసి పెట్టుకున్న రసమలాయిలను వేసి ఉడికించుకోవాలి. ఒక 5-10 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి, మరి ఎక్కువగా ఉడకవలసిన అవసరమే ఉండదు. ఈ వాటర్లో ఉడుకుతూ ఉండగా ఇవి కొంచెం ఉబ్బుతాయి, పెద్దవి అవుతాయి అన్నమాట. ఇవి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత తిప్పి మరలా ఒక 5 నిమిషాలు ఉడికిస్తే ఈ షుగర్ సిరప్ని పీల్చుకుని బాగుంటాయండి మలైస్. ఇవన్నీ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ఇప్పుడు నేను కాచి పెట్టుకున్న పాలను మరలా వేరొక గిన్నెలోకి షిఫ్ట్ చేసి ఇప్పుడు ఉడికించిన రస్మలైస్ని ఇందులో వేస్తున్నానండి పాలల్లో. నేను 2 టైమ్స్ ఉడికించాను, నాకు గిన్నె సరిపోలేదు. ఉడికించి అన్నీ ఈ గిన్నెలో వేసేసిన తర్వాత బాదం, పిస్తా, జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అవన్నీ పైన చల్లాను. చల్లి ఇది 1 గంట 2 గంటలు అలా బాగా పాలను పీల్చుకుంటే మంచి టేస్ట్ వస్తాయండి రస్మలైస్. నేను చేసిన పద్ధతిలో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతాయండి. అసలు ఉట్టి పాలే చాలా టేస్టీగా ఉన్నాయి. నేను పౌడర్ చేసేసాను కదా, ఆ పౌడర్ వల్ల మంచి టేస్ట్ వచ్చిందండి పాలకి. మలైస్ కూడా చాలా బాగున్నాయండి, స్మూత్గా ఉన్నాయి, విడిపోలేదు ఎక్కడ కూడా, చాలా బాగున్నాయి. చూసారుగా మా రస్మలైస్. నచ్చాయండి? నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ మలైస్ ఈ రకంగా ప్రిపేర్ చేసుకుని మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకు తినొచ్చండి, పాడవకుండా చాలా బాగుంటాయి. ఈ వీడియో చూసిన మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు బాగా నచ్చుద్ది. బాయ్ అండి.